సర్వైకల్ క్యాన్సర్ అనేది మనకి ఇంతకుముందు ఒక డికేడ్ అట్ బ్యాక్ మనకి సర్వైకల్ క్యాన్సర్ అనేది మెయిన్ క్యాన్సర్ అనమాట మన ఇండియన్ ఉమెన్లో తీసుకుంటే. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మెయిన్, అంటే రొమ్ము క్యాన్సర్ అనేది దీన్ని అధిగమించింది. సో దానికి వేరే రకమైన కారణాలు ఉన్నాయి. సో ఇప్పుడు నేను చెప్తున్న సర్వైకల్ క్యాన్సర్ అంటే మనకి ఏదైతే గర్భసంచి ఉందో గర్భసంచికి ముఖద్వారం అంటాం అనమాట. అంటే ద్వారం ఏదైతే ఉంటుందో దాన్ని సర్విక్స్ అని అంటాం. సో యూట్రస్లో మెయిన్గా బాడీ ఉంటుంది. యూట్రస్ యొక్క కింద భాగాన్ని, గర్భసంచి యొక్క కింద భాగాన్ని, అర్థమైందా? సో ఆ యోని భాగానికి కనెక్ట్ అయిన గర్భసంచి భాగాన్ని మనము గర్భాశయ యూట్రైన్ సర్విక్స్ అంటాము. దాన్ని దానికి వచ్చే క్యాన్సర్ని గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అని అంటాం. సో ఇది ఎవరిలో వస్తుంది అంటే మెయిన్ మనకి ఆల్రెడీ 40+ ఆర్ 50+ ఉమెన్లో ఇది బాగా ఎక్కువగా చూస్తామన్నమాట. సో వీళ్ళని ఏంటంటే మల్టీపారస్ ఉమెన్ అంటే ఎక్కువగా ఇంతకుముందు చూస్తాం ఒక మల్టీపారస్ ఉమెన్ అంటే ఒక 10 మంది పిల్లలు కనేసి ఉండడం అలాంటి వాళ్ళలో, లేకుంటే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ అని అంటాం. అంటే ఇల్లిసిట్ అంటే వాళ్ళకి అన్ఫెయిత్ఫుల్ అన్ఎథికల్ సెక్షువల్ బిహేవియర్స్ ఉంటాయి కదా, అలాంటి మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ వల్ల మనకి హెచ్పివి అనే ఇన్ఫెక్షన్ ద్వారా రావడం ద్వారా, అంటే ఒక సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ సుఖ వ్యాధి అని అంటాం కదా, వార్డ్స్ అలాంటివన్నీ వస్తుంటాయి. దానివల్ల మనకు వచ్చేది ఈ సుఖ వ్యాధి వల్ల వచ్చి మనకి క్యాన్సర్, యూట్రైన్ సర్వైకల్ క్యాన్సర్ కూడా మనం లేడీస్లో మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్న మల్టీపారస్ అంటే ఎక్కువ పిల్లలు ఉన్నప్పుడు కూడా మనకి ఈ సర్వైకల్ క్యాన్సర్ అంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు 40-50 మోస్ట్ ఆఫ్ ద టైమ్ 60+ ఉమెన్స్లో ఇలాంటి వచ్చేదానికి ఈ సర్వైకల్ క్యాన్సర్ రావడానికి చాలా ఇది ఉంది, అంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇలాగ స్మోకింగ్ చేసే ఉమెన్లో కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట. సో అలాగే హెచ్ఐవి, నేను ఏదైతే సుఖవ్యాధులో చెప్పిన హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళలో కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ రావడానికి మనకి ఎక్కువ ఆస్కారం ఉంటుందన్నమాట. సో దీనిలోని మనం ఏం చేయాలి, కొంతమందికి ఒక రకమైన క్రానిక్ సర్వీసైటిస్ అలాంటివి ఉన్నప్పుడు కూడా మనకి ఈ సర్వైకల్ క్యాన్సర్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో వీటిని మనం ఎలా గుర్తించవచ్చు అంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 45+ ఉమెన్ అంటే వాళ్ళకి మెన్సెస్ ఆల్రెడీ స్టాప్ అయి ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మనకి మళ్ళా బ్లీడింగ్ రావడం, లేకోకుంటే ఫ్రెష్ బ్లీడ్ కాకోకుండా సో వైట్తో పాటు బ్లడ్ మిక్స్ అయ్యి రావడం, దాని తర్వాత వచ్చిన ఏదైతే వెజనల్ డిశ్చార్జ్ ఉందో ఆ డిశ్చార్జ్ నుంచి మనకి ఫౌల్ స్మెల్లింగ్ అంటే ఒక రకమైన చెడు వాసన రావడం, లేకోకుంటే కొంచెం ఇంకా అడ్వాన్స్డ్ స్టేజెస్లో ఉంటే మనకి అక్కడ నుంచి పొత్తి కడుపులో నొప్పి రావడం, లేకోకుంటే ఫ్రీక్వెంట్గా తరచుగా యూరినరీ ఇన్ఫెక్షన్స్ అంటే ఒంటికి పోసేటప్పుడు మంట రావడం, లేకుంటే ఆ యోని భాగంలో ఈ డిశ్చార్జ్ ఇలాంటివన్నీ కారడం వల్ల అక్కడ బాగా దురద పెట్టడం, ఇలాంటివన్నీ. లేకోకుంటే కొంతమంది వెరీ ఎక్స్టెన్సివ్గా ఉన్నప్పుడు అది ఎంత స్ప్రెడ్ అయిపోయినప్పుడు ఒక మాస్ లాగా వాళ్ళకే తెలియడం, లోపల ఒక గడ్డలాగా ఉన్నట్టు అనిపించడం. సో ఇలాంటివన్నీ. తర్వాత లేకుంటే అది ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయిపోయిందంటే బ్యాక్ పెయిన్ రావడం, ఇలాంటివి. లేకోకుంటే ఈ మోషన్ వెళ్ళడానికి ఇబ్బందిగా అనిపించడం. సో ఇవన్నీ అనమాట. మెయిన్గా ఏంటంటే మనము పోస్ట్ కాయిటల్ అంటే మనము సెక్షువల్గా కలిసినప్పుడు మనకి డిశ్చార్జ్ లాగా రావడము, వైటిష్ డిశ్చార్జ్ అవ్వడము, బ్లీడింగ్ అవ్వడము, లేకుంటే పొత్తి కడుపులో నొప్పి రావడము, ఫ్రీక్వెంట్గా తరచుగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడము, ఇలాంటివన్నీ మనం ఈ లక్షణాలు ఉండడం అప్పుడు మనము వెంటనే మన గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వడం వల్ల వాళ్ళు చిన్న టెస్టులు చేసి చిన్న లోకల్ ఎగ్జామినేషన్ చేసి అసలు సర్వైకల్ క్యాన్సర్ లాగా ఏమన్నా ఉందా, లేకోకుంటే అక్కడ ఏమైనా ఒకవేళ గ్రోత్ అలాంటిది ఏమైనా ఉంది అనుకుంటే అక్కడ నుంచి ముక్క పరీక్ష తీసుకొని అది క్యాన్సరా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడం వల్ల మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి ట్రీట్మెంట్ ద్వారా.